దేవయాని, మనీషా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రాజేశ్వరి అక్కడికి వచ్చి, ఏంటి ఏ దారి లేదని మాట్లాడుకుంటున్నారు, దేని గురించి అని నిలదీస్తూ ఉంటుంది. మనీషా టెన్షన్ పడుతూ, అది ఒక డెడ్ ఎండ్ గురించి మాట్లాడుకుంటున్నాంలే అని కవర్ చేస్తూ ఉంటుంది. డెడ్ ఎండా అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అంజు దగ్గర నుంచి మెసేజ్ రావడంతో, నేను అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి, వెళ్తాను అని మనీషా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అంటే అంజు అప్పుడే రెడీ చేసేసిందా అని అనుకుంటూ మనీషా వెళ్తూ ఉంటుంది. ఏంటే దేవం, ఇంట్లో ఇద్దరు కోడలు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉండకుండా ఎప్పుడు ఈ మనీషా పక్కన పడి ఉంటావు అని రాజేశ్వరి అరుస్తూ ఉంటే, అది కాదు వదిన, ఈ మనీషాకి ఎవరూ లేరు అందుకే అని దేవయాని అంటూ ఉంటుంది. సరేలే, ఏం పర్వాలేదులే దేవం, ఎలాగో మిత్ర ఈ మనీషాకి పెళ్లి చేసి పంపించేస్తాడు కదా అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. మనీషాకి మొగుడుగా వచ్చేది మిత్రనే, ఆ విషయం నీకు తెలియదు కదా అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా అరవింద ఇంట్లో లేదు కాబట్టి ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వే. నువ్వు కోడళ్ళ దగ్గర మంచి చెడు చూసుకొని ఈ ఇంటి బాధ్యతలు చూసుకోకుండా ఏంటే దేవం, ఎప్పుడు ఒళ్ళు పెంచడం తప్పిస్తే ఇంకేమీ చేయటం లేదు అని దేవయాని వీపుపై కొడుతూ ఉంటుంది. అబ్బా, నువ్వు ఇలా మాటి మాటికి కొట్టకు, చాలా నొప్పి పెడుతుంది, పని చేయాలి అంతే కదా, వచ్చి రాగానే నువ్వు నా ఒంటి మీద పడ్డావు, సరే వెళ్ళి పని చేస్తాలే అని దేవయాని అంటుంది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని రాజేశ్వరి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత జయదేవ్ దీక్షితులు గారి శిష్యుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మిత్రకి మళ్ళీ ఏమైనా గండం రాబోతుందా, అందుకేనా దీక్షితులు గారు మిమ్మల్ని పంపించారు అని అడుగుతూ ఉంటే, మీ ఇంట్లో త్వరలో ఏదో చెడు జరగబోతుందంట, మిత్రగా గ్రహస్థితులన్నీ మారిపోయాయి కాబట్టి మిత్రని ఎక్కడికి బయటికి పంపించొద్దని చెప్పారు దీక్షితులు గారు, మరీ జాగ్రత్త చెప్పారు, ఇంట్లోనే ఉండమని చెప్పారు అని శిష్యుడు చెప్తూ ఉంటే, అవునా అని జయదేవ్ చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు. తర్వాత మిత్రకి రీయూనియన్ అని మెసేజ్ రావడంతో చూసుకొని, అరే రీయూనియనా, రేపు నైట్కా అని అంటే కంపల్సరీగా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. ఏంటన్నయ్య, రీయూనియన్కి వెళ్తున్నావా? మరి ఎల్లుండి మీ వెడ్డింగ్ యానివర్సరీ డేట్ కదా అన్నయ్య, మేము చాలా స్పెషల్గా సర్ప్రైజ్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, రేపు నైట్ కంటే ప్రాబ్లం అయిపోతుంది అన్నయ్య, కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోండి అని వివేక్ చెప్తూ ఉంటే, రే ఎల్లుండి కదా మా వెడ్డింగ్ యానివర్సరీ, రేపు నైట్ వెళ్తే రెండు ఏమీ క్యాష్ అవ్వవు కదా, ఈ విషయం మనీషాకి తెలుసో లేదో, నేను వెళ్ళి చెప్తాను, రేపు నైట్కి అయితే నేను కంపల్సరీగా వెళ్తాను అని మిత్ర చెప్తుంటాడు. మనీషా నీకు ఈ విషయం తెలుసా అని మిత్ర అడుగుతూ ఉంటే, ఏ విషయం మిత్ర అని మనీషా ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. మన ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ పార్టీ అరేంజ్ చేశారు, అది కూడా రేపు నైట్కే, అంజలి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది అని. ఏంటి, నీకు మెసేజ్ రాలేదా? ఉండు, అంజలికి ఇప్పుడే ఫోన్ చేసి నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయమని చెప్తాను అని మిత్ర అంటూ ఉంటాడు. అయితే ఈ మనీషాని అందరూ మర్చిపోయారేమో, అందుకే మనీషాని యాడ్ చేయనట్లు ఉన్నారు అని రాజేశ్వరి అంటే, అదే మంచిదిలేండా బామ్మగారు, నన్ను మర్చిపోయి ఉంటేనే చాలా మంచిది, మర్చిపోయే ఉంటారు అని మనీషా బాధపడుతూ ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. అసలు ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పిందే మనీషా కదా అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా మన ఫ్రెండ్స్ అందరూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి రెడీ అయిపోయారు అన్నమాట అని మనీషా అనడంతో, సెండ్ ఆఫ్ ఏంటి మనీషా, రీయూనియన్ కదా అని మిత్ర అంటాడు. నిన్న నైటే మా అంకుల్ యూఎస్ నుంచి కాల్ చేశారు, నన్ను యూఎస్కి రమ్మని చెప్తున్నారు అని మనీషా చెప్తూ ఉంటుంది. ఏంటి మనీషా, నువ్వు అమెరికాకి వెళ్ళిపోతున్నావా, అయితే మాతో ఇక కలిసి ఉండవన్నమాట, మాకు దూరం అయిపోతున్నావన్నమాట అని దేవయాని అంటూ ఉంటే, అదేదో అండమాన్కి వెళ్తున్నట్లు, అది కూడా నీ కూతురో కొడుకో అయినట్లు అలా బాధపడుతున్నావేంటే దేవం, అయినా అమెరికాకే కదా వెళ్తున్నది, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ మంచిది అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఎందుకు మనీషా ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నావని మిత్ర అంటాడు. నీకు తెలియంది ఏముంది మిత్ర అని మనీషా అంటూ ఉంటే, అది మంచిదేలే మిత్ర, నువ్వెందుకు అలా అడుగుతున్నావు, మనం ఎలాగో ఈ మనీషాకి పెళ్లి చేయాలనుకున్నాం కదా, అదేదో అమెరికాకి వెళ్ళి చేసుకుంటుంది అంతే కదా అని రాజేశ్వరి అంటే, ఆల్రెడీ మా అంకుల్ వీసా పాస్పోర్ట్ కూడా పంపించేశాడు, నేను రేపు నైట్ రీయూనియన్ పార్టీ అయిపోయిన తర్వాత వెళ్తున్నాను అని మనీషా చెప్తుంటుంది. అంటే రీయూనియన్ పార్టీ అయిన వెంటనేనా మనీషా అని లక్ష్మి అడగడంతో, అవునని మనీషా చెప్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, అటునుంచి అటే వెళ్తున్నావా, మళ్ళీ ఇంటికి ఏమైనా వస్తావా అని అంటే, లేదు బామ్మగారు, అటునుంచి అటే వెళ్ళిపోతాను, తిరిగి ఇంటికి కూడా రాను అని మనీషా చెప్తూ ఉంటుంది. అవునులే, మళ్ళీ ఇంటికి రావాలంటే నీకు బాధగా ఉంటుంది కదా, ఎందుకంటే మిత్రని ప్రేమించావు, మిత్ర లక్ష్మి ఏమో పెళ్లి చేసుకున్నారు, అప్పుడు వాళ్ళని చూస్తే నీకు బాధగా ఉంటుంది, అటునుంచి అటు వెళ్ళిపోవటమే నీకు మంచిదిలే, బాధ ఉండకుండా ఉంటుంది అని రాజేశ్వరి అంటూ ఉంటే, ఏంటి మనీషా బాధపడేది, రేపు బాధపడేది లక్ష్మియేనే ముసల్దానా అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే, రేపే నువ్వు ఊరికి వెళ్ళిపోవాలి కదా, మేము నీ పెళ్లి చేద్దాం అనుకుంటే ఆ అదృష్టం మాకు లేదులే, కానీ బ్యాగ్ సర్దుకోపో, వెళ్ళు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది.
పైకి వెళ్తున్న మనీష లక్ష్మి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. దాంతో లక్ష్మికి డౌట్ వస్తుంది. నీకు అన్నీ భలే కలిసి వస్తున్నాయి అమ్మాయి, మనీష నీకు అడ్డు లేకుండా ఊరు వెళ్ళిపోతుందిలే అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అక్క, రేపు నైట్కి రీయూనియన్ పార్టీ ఏంటి, అంతలోనే మనీష ఊరు వెళ్ళటం ఏంటి, ఇదేదో నాకు ప్లాన్లా అనిపిస్తోంది అని జాను అంటుంది. అవును, ప్లానే. రేపు మీ అక్క కాపురంలో మనీష కుంపటి రాజేయబోతుంది అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. మిత్ర ఆల్రెడీ ఫోన్ కాల్ రావడంతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. నాకు కూడా అదే డౌట్ కొడుతుంది వదిన, మనీష ఏదో ప్లాన్ చేస్తుంది అని. అయినా అన్నయ్యని వదిలి వెళ్ళటం అంత తేలిక కాదు కదా. ఇప్పుడు సడన్గా అమెరికా అంటుంది, ఏంటి ఆ ప్లాన్ అని వివేక్ అంటుంటే, రీయూనియన్ అంటే ఓకే, కానీ అమెరికా అంటేనే నాకు కూడా డౌట్ వస్తుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని లక్ష్మి అంటుంది. ఇంటికి వచ్చిన జయదేవ్ శిష్యుడు చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటాడు. తమ్ముడు తమ్ముడు అని రాజేశ్వరి గట్టిగా పిలిచినా కూడా అసలు పట్టించుకోడు. అమ్మా లక్ష్మి, మీ మామయ్య గారు ఎండన పడి వచ్చారు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అని రాజేశ్వరి చెప్తుంది. తమ్ముడు నిన్నేరా పిలుస్తుంది అని గట్టిగా పిలవడంతో ఏంటక్క చెప్పు అని జయదేవ్ అంటాడు. ఏంట్రా ఇంత పరధ్యానంగా ఉన్నావని రాజేశ్వరి ప్రశ్నిస్తూ ఉంటుంది. మామయ్య మంచినీళ్ళు తాగండి అని లక్ష్మి ఇస్తుంది. మిత్ర ఎక్కడమ్మా అని అడగడంతో, రేపు రీయూనియన్ పార్టీ ఉందంట, నైట్కి అందరూ కలుస్తున్నారంట, దానికోసమే ఫోన్ మాట్లాడుతున్నారు అని లక్ష్మి చెప్పడంతో, లేదు లేదు, రేపు ఎల్లుండి మిత్ర ఎక్కడికి వెళ్ళకూడదు అని జయదేవ్ అరుస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది తమ్ముడు, ఇంతలా టెన్షన్ పడిపోతున్నావు అని రాజేశ్వరి అడుగుతూ ఉంటే, నేను ఏమీ చెప్పలేనక్క, రేపు ఎల్లుండి మాత్రం మిత్ర ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉంటేనే క్షేమం, లేకుంటే ప్రమాదం కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అని జయదేవ్ లోపలికి వెళ్తాడు. వీడు ఎప్పుడూ ఇంతేనమ్మా, ఏదైనా బాధ వస్తే మనసులో దాచుకుంటాడే కానీ పైకి అస్సలు చెప్పడు, చిన్నప్పటి నుంచి అంతే అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. మామయ్య గారు దీక్షితులు గారిని కలిసినట్లు ఉన్నారు, అందుకే ఏదో విషయం తెలిసినట్లుంది, అందుకే కంగారు పడుతున్నారేమోనని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మి జాను ఇద్దరు కూడా అందరికీ వడ్డిస్తూ ఉంటే అప్పుడే మనీషా దేవయాని భోజనాలకి వస్తారు. అమ్మ లక్ష్మి, జాను మీరిద్దరూ భోజనాలకు కూర్చోండి. ఏమే దేవం, నువ్వు అందరికీ వడ్డించు, నీ కోడళ్ళు ఇద్దరూ కూడా వంట చేశారు, అన్నీ చేశారు కదా, మరి నువ్వు తిని కూర్చోవటానికి వచ్చావా, నువ్వు అందరికీ వడ్డించు అని రాజేశ్వరి అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వడ్డించనంటే ఈవిడ మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది అని మనసులో అనుకుంటూ, వడ్డిస్తాను అని కూర్చోండి అని చెప్తూ ఉంటుంది. మిత్ర, లక్ష్మి, జాను, వివేక్ జంటగా కూర్చొని ఉంటారు. నువ్వేంటి మనీష, ట్యాంక్ బండ్పై శిలా విగ్రహంలా అలా నిల్చొని ఉన్నావు, నువ్వేమీ వడ్డించక్కర్లేదులే, ఎందుకంటే రేపు నువ్వు ఊరెళ్ళిపోతున్నావు కదా, ఈరోజు ఒక్కరోజు మా అందరితో కలిసి భోంచేసే అని రాజేశ్వరి అంటే, నేను ఊరు వెళ్ళకపోయినా కూడా ఈవిడ దగ్గరుండి పంపించేలా ఉందే అని మనీష మనసులో అనుకుంటూ ఉంటుంది. మనీష ఎక్కడికి వెళ్తుంది అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంట్రా అన్నం తినకుండా ప్లేట్లో బొమ్మలు గీస్తున్నావు, తిను, నువ్వు బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇలానే డల్గా ఉన్నావు అని రాజేశ్వరి అంటుంటే, ఏమైంది డాడ్ చెప్పండి అని వివేక్ మిత్ర అడుగుతూ ఉంటారు. మిత్ర, నువ్వు రేపు బయటికి ఖచ్చితంగా వెళ్ళే తీరాలా అని అంటే, అవును డాడ్, రీయూనియన్ పార్టీ కదా, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే చెప్పండి డాడ్, ఆగిపోతాను అని మిత్ర అంటాడు. లేదు, మేము ఖచ్చితంగా రీయూనియన్ పార్టీకి వెళ్ళాల్సిందే అని మనీష అంటే, పెట్టక వాళ్ళు రీయూనియన్ పార్టీ పెట్టుకున్నారు, వెళ్ళకపోతే ఎలా మిత్ర అని దేవయాని అంటుంది. మిత్ర, అయితే లక్ష్మిని కూడా నీతో పాటు ఫంక్షన్కి తీసుకువెళ్తావా అని జయదేవ్ అనడంతో, నేనే ఈ విషయం చెప్దామనుకున్నాను, అందరూ వైఫ్స్తో పిల్లలతోనూ వస్తారు, లక్ష్మితో పాటు జాను, వివేక్ని కూడా తీసుకువెళ్తాను అని మిత్ర చెప్పడంతో, అయ్యో వీళ్ళందరూ కట్టకట్టుకు వస్తే నా ప్లాన్ ఎలా జరుగుతుంది అని మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళందరూ ఎందుకు మిత్ర, మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, లక్ష్మినే అనవసరం అనుకుంటే జాను, వివేక్ కూడా ఎందుకు వద్దని దేవయాని ఎంత చెప్తున్నా కూడా, లేదు ఇలా అందరూ వస్తారు మామ్, నీకు తెలియదులే అని వివేక్ అంటాడు. ఏంటే దేవం, నీకేం తెలుసు, ఇలా మధ్యలో అడ్డుపడుతున్నావు, నోరు మూసుకుంటావా, కావాలంటే నువ్వు కూడా వెళ్ళు, అక్కడ వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా నువ్వే దగ్గరుండి ఇలాగే వడ్డించు అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. ఈ ముసలిదేంటి నా మీద ఇలా దాడి చేస్తుంది అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా అందరూ పెళ్ళాం పిల్లలతోనే వస్తారు, ఈ మనిషాల పెళ్ళై పిటకులో లేకుండా ఎవరుంటారు అని రాజేశ్వరి అంటుంది. అబ్బా, ఈ ముసల్దొకటి నాపై కూడా దాడి చేస్తుంది అని మనీష మనసులో అనుకుంటూ ఉంటుంది. వీళ్ళందరినీ తప్పించి మిత్ర మాత్రమే వచ్చేలా చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
తర్వాత లక్ష్మి, మామయ్య గారు, మిత్ర గారికి ఏమైనా గండం ముంచుకొస్తుందా? అందుకే మీరు టెన్షన్ పడుతున్నారా వచ్చినప్పటి నుంచి అని అడగడంతో, నువ్వు మిత్ర పక్కన ఉండగా మిత్రకి ఎలాంటి గండం ప్రమాదం రాదమ్మా. నువ్వు రేపు ఎల్లుండి మిత్ర పక్కనే ఉండాలి. మిత్రని అస్సలు వదిలిపెట్టకూడదు అని అంటే, అలాగే మామయ్య గారు అని లక్ష్మి అంటుంది. మా అక్క పుణ్యమా అని పిల్లి పేరు పెత్తగానే మనీష అమెరికా పారిపోతుంది. నీకు పట్టిన శని వదిలిపోతుందమ్మా అని జయదేవ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు.